హాయ్ ఎవ్రీవన్, అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఇంక మా హిత్వికకి ఏంటంటే మా అమ్మ కొత్త ఆట నేర్పించింది. ఇంక రేపటి నుంచి ఇదే అడుగుతుంది. ఒకసారి ఏదో అలవాటు అయితే అంతే మా మేడంకి. మా సార్ అయితే బయటకు వెళ్తున్నారు. అయితే ఏంటంటే ధనత్రయోదశి కదా, ఈవినింగ్ టైము దీపం పెడితే మంచిది అన్నారని చెప్పి పిండి దీపం రెడీ చేసుకుంటున్నాను నేనైతేని. ఈరోజు ధనత్రయోదశి కదా, బేసిక్గా ఏంటంటే ఈ కుంకుమ నేను మొన్న వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడి నుంచి తెచ్చుకున్నాను కుంకుమ. ఇంట్లో అయితే పూజ చేసేసానంటే దీపం పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి నేను బయట పిండి దీపం రెడీ చేసుకున్నాను, బయట పెడదామని చెప్పి. గుమ్మానికి రైట్ సైడ్ పెట్టాలంటే చాలా మంచిది అన్నారు అలా పెడితే. ధనత్రయోదశికి ఏంటంటే మనం బంగారం అది కొనుక్కుంటే మంచిది, లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అనుకుంటాం కదా. అలాగే సిల్వర్ కూడా టూ మచ్గా రేట్లు పెరిగిపోయినాయి. బంగారం కానీ సిల్వర్ కానీ ఇప్పట్లో కొనే పొజిషన్లో లేము. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు అనుకోండి. ఇంకా నేనైతే ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా లోపలికి వచ్చాక అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను. ఈ ధనత్రయోదశి అయితే నాకు ఇలా కంప్లీట్ అయింది. రేపు పండక్కి బట్టలు వచ్చినాయి, అవన్నీ ఓపెన్ చేస్తున్న చీరలు ఉన్నాయి అమ్మ. బేసిక్గా ఏంటంటే ఈ వీడియోలో మా హిత్వికకి దిష్టి అంటే ఎంత ఇష్టం అనేది ఇప్పుడు చూపిస్తా. దిష్టి తెస్తున్నానా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీళ్ళ వాళ్ళ దిష్టి, దుష్ట శక్తుల దిష్టి, మీ అమ్మ మీ నాన్న దిష్టి, నా దిష్టి, ఇక ఉన్న అందరి దిష్టి పోవాలి. ఇష్టంట్లోకి వరే చూస్తామే ఎక్కలే నవ్వు వచ్చేస్తుంది. అదన్నమాట, అంత ఇష్టం మా హిత్వికకి దిష్టి అంటే.